భగవద్గీత గీతామకరందం 17వ అధ్యాయం 13వ శ్లోకం. విధిహీనమస్పాష్టనం మంత్రహీన దక్షిణం శ్రద్ధావిరహీతం యజ్ఞం తామనం పరిచక్షస్తే. విద్యుక్తియు కానిదియు అన్నదానము లేనిదియు మంత్రరహితమైనదియు దక్షిణము లేనిదియు శ్రద్ధ పూర్తిగా లేనిదియు యజ్ఞము తామస యజ్ఞమని చెప్పబడును. ఆచరణ వేదాంతము వలన కాబోలు అన్ని పుణ్య కార్యములందును శ్రాద్ధాదులందును యజ్ఞములందును అన్నదానము పెద్దలు విధించిరి. కావున ఇట్టి పవిత్రముగ అంగమును యజ్ఞములు తామే అని భగవానుడు పలికెను. తన సొత్తులో కొంత భాగములు ఋత్వికులకు పేదలకు దరిద్రనారాయణులకు దక్షిణగా నొసంగవలెను. ఇది త్యాగములకు చిహ్నము కాబట్టి త్యాగమే యజ్ఞము మైనది గీతాచార్యుడు చెప్పెను. శ్రద్ధారాహిత్యము తామన ప్రవృత్తి విడనాడి జనులు శ్రద్ధా సమితితో సమస్త కార్యములను ఆచరించి ఉత్తమ ఫలములు పొందవలేను. శాస్త్ర తామస యజ్ఞం ఇట్టిది. శాస్త్ర లోకమునిది అన్నదానము లేనిది మంత్రహీనమైనది మంత్రము లోపము కలది దక్షిణలు లేనిది శ్రద్ధ చేయబడినది. తర్వాత 14వ శ్లోకం. దేవిద్విజరుగు ప్రాజ్ఞాపూజనం శౌచామార్జవం బ్రహ్మచర్యమహింసా చా శారీర తప ఉచ్యతే. దేవతలకు బ్రాహ్మణులకు గురువులకు జ్ఞానులకు మహాత్ములకు బ్రహ్మజ్ఞానము గల పెద్దలకు పూజించుట బాహ్యాంతర శుద్ధి కలిగి ఉండుట రుజువత్వము కలిగి ఉండుట కుటిలత్వము లేకుండుట మనోవాక్కాయములతో ఏకరీత్యమించుట బ్రహ్మచర్యమును పాలించుట ఏ ప్రాణికి హింసించకుండా శారీరకముగా చెప్పబడినది. ఉపాధి యందు మాలిన్యములు బాగుగా కలింపజేసి తొలగించుట తపస్సు. గీతాచార్యుడు తపస్సును గురించి చెప్పినప్పుడు అన్నిటి వలె సామాన్యము చెప్పక ప్రత్యేకించి మరల 3 విధములు చెప్పెను. జనుల్లో కొందరు తపస్స మాటలు వినగనే భీతిల్లుదురు. ఎండా వానలో బాధ మొదట తపని సత్వభావము మొట్టమొదట పేదల సేవజనం పూజనము వారి యొక్క అనుగ్రహము తన యొక్క అహంకారము అభిమానము నశించును. ఆధ్యాత్మిక సర్వేశ్వరుని యొక్క మహాత్ముల అనుగ్రహము లేనిదే దుస్తరముకు మాయ ఎవరికీ నొసంగదు.